నమస్తే వెల్కమ్ టు BDD న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి హైడ్రా పనితీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఓవైసీ కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న జగన్ ను ఒక్క అంగుళం కూడా తగ్గించలేరు చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు గుడ్లవల్లిలో ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా కలకలం అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన భారత్ శుభారంభం పారా అథ్లెట్ల అద్భుత ప్రదర్శన సత్తా చాటిన అర్చర్ శీతల్ దేవి సరికొత్త గరిష్టాలను తాకిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారత వృద్ధి రేటు అంచనాలు పెరగడంతో మార్కెట్లలో లాభాల జోష్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు ఆలయ అభివృద్ధి పనుల కోసం 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అర్చకులు అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సిందని వివరించగా వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు తొలి నుంచి మత సామరస్యానికి ప్రశాంతతకు పేరుగాంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని ఇందుకోసం ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు విధిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జవాబుదారీతనం కోసమే అనుమతి చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటు 9 రోజుల ఉత్సవాల నిర్వహణ నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతలపై ముఖ్యమంత్రి సమావేశంలో పలు సూచనలు చేశారు ఉత్సవాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రభుత్వ శాఖలు నిర్వాహకులు మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లోను అనుమతులు తీసుకోవాలని చెప్పారు జన్వాడ అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు గతంలో ప్రతిపక్ష నేతగా ఆ కబ్జాలపై పోరాటం చేసి జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు సిరిసిల్లాలో సంజయ్ విలేకరులతో మాట్లాడారు హైదరాబాద్ లో ఒక్క ఎండ్ కన్వెన్షన్ ను కూల్చివేసి గొప్ప అనిపించుకోవద్దని అన్నారు హైదరాబాద్ లోని సల్కం చెరువులో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కళాశాల భవనాలను నిర్మించారని వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు విద్యార్థులు ఉన్నందున గడువు ఇస్తామని చెప్పిన హైడ్రా అధికారులు ఇతర విద్యా సంస్థల భవనాలను కూల్చివేసేందుకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించారు తమ భవనంపై చేయి వేస్తే ప్రభుత్వం సంగతి చూస్తానని ఓవైసీ బెదిరిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలను ప్రజలు మర్చిపోయేందుకు ప్రభుత్వం హైడ్రాను తెర మీదకి తీసుకొచ్చిందని సంజయ్ అన్నారు అదేం చెరువే అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువు దాని మీద ఎందుకు చర్య తీసుకోరు దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటారా అబ్బా ఏం ఆప్షన్ చాలా బాగా ఇచ్చినావు మొత్తం వాళ్ళ ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు దానిలో విద్యార్థులను ఆదుకోండి
దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించండి, వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు చర్య తీసుకోరు అంటే దానికేమో 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, మిగతా వాటం కూర్చేస్తా అంటారు. ఇది ద్వంద్వ విధానాలు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు, వాళ్ళ కాలేజీలో చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు. మా అటువంటి అయితే గుంజుకొద్దు లోపలికి. ఇప్పటికే బుల్డోజర్ పెడతాం మేము, మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చినట్ట ఏమైంది? పౌరుషం అర్థం కాదు నాకు. ఇది పౌరుషం ఎడమైంది. మరి చెయ్యేస్తే సంగతి చెప్తా అంటే వదిలిపడతారు. ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామ్షన్ ఇస్తే, వెసులుబాటు ఇస్తే అందరు చేయేస్తా అంటారు. అందరు చేయేస్తే మీ సంగతి చూస్తామంటారు. అందరికి ఇస్తారా ఇప్పుడు? అంటే అది పాకిస్తాన్ అదేమన్నా బంగ్లాదేశ్ ఉంది. అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు. కానీ భవనం సంగతి ఏంది? ఇతర కాలేజీలు నోటీస్ ఇచ్చారు. మల్లారెడ్డి గారి కాలేజా, అనురాగ్ యూనివర్సిటీగా ఇచ్చారు. దానిలో మేము సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ దీనికి ఎందుకు ఇయ్యరు? సల్కం చెరువు విషయంలో టీవీలో కథనాలు వచ్చినాయి, పేపర్లు వచ్చింది. ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు కాదు, వాళ్ళు మొత్తం నష్టం. కానీ దీనిలో చదువుకునే విద్యార్థులు మాత్రం మంచిగా ఉండాలి. వాళ్ళందరూ మంచిగా ఉండాలి. దీనిలో నష్టం కావాలని కోరుకుంటలేను నేను. భవనాల విషయంలో మాట్లాడుతున్నా. చెయ్యిస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఇంతకంటే పిరికి ప్రభుత్వం, దమ్ము లేని, ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు. వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ భయంతోనే 2011 నుంచి జగన్ ను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రక్రియలో భాగంగానే జగన్ ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని అన్నారు. అయినప్పటికీ జగన్ ధైర్యం కోల్పోకుండా నిలిచి తొలుత 67 సీట్లు గెలిచి సత్తా చూపించారని అన్నారు. అప్పుడు కూడా తమ పార్టీని జగన్ ను నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్ ను ఒక అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు. అలాగే ముంబై నటి జత్వాని అంశంపై ఆయన స్పందిస్తూ నోటితో చెప్పలేని లెక్కకు మించి కేసులున్న ఒక ఆడపడుచుని ప్రధాన పాత్రధారిగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులపై తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజుల నుండి చూస్తున్న డ్రామా అని అన్నారు. కొంతమంది ఐపీఎస్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కోసం చంద్రబాబు నడిపే డ్రామానే ఇదంతా అని, ఆయన దగ్గర మొదలై ఆయన దగ్గరే పూర్తవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని జోష్యం చెప్పారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు TV5, ABN, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసుని టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడబొడుచుని ఆవిడని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామా అనే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం. ఆయనే గెలుతాడు. ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతాయి. 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు. పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు. డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరో అతనితోనే మాట్లాడుకోండి. మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోనీ ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు దాన్నేదో మాకు బాగా పూసి
దాని మాటున వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శ నగర్ లోని పేదల ఇండ్లను కూల్చివేసిన ఘటనపై ఆయన స్పందించారు. దివ్యాంగులు అన్ని చూడకుండా వారి ఇండ్లను కూల్చడం అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది లేదని తెలిసిపోయిందన్నారు. దివ్యాంగులు నివసిస్తున్న కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులతో వెళ్లి వారిని బయటకు లాగేసి ఇళ్లను కూల్చడం బాధాకరం. నిన్న జరిగిన సంఘటనను మీడియా సరిగ్గా చూపిస్తే దివ్యాంగుల పట్ల భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని మన దేశానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. అలాగే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు శ్రీనివాస్ గౌడ్ అల్పాహారం అందజేశారు. బాధితుల పక్షాన పోరాడుతామని హామీనిచ్చారు. కాగా హైదరాబాద్ లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. మహబూబ్నగర్ లో జరిగినటువంటి అందులు వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు. మొదలే కళ్ళు కనపట్లేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. 2-3 పిల్లలు, అమ్మాయిలు, 3 అందులే వికలాంగులే. టోటల్గా ఆ కాలనీ వికలాంగులు. అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినలేము, తినక మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే కూడా విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు గిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న కిర్లంపూడి పోలీసులు. జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా కిర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ ను వారితో పాటు 2 పట్టుకోవడం జరిగిందని, సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీటు కింద భాగంలో మొత్తం 43 ప్యాకెట్ల గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం దాదాపు 84 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను 1000 నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ లతా కుమారి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి తెలిపారు. కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా పాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం 3ని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు
టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279ను, ఒక సెల్ ఫోన్ను, ఒక 1000 రూపాయల నగదును మధ్యవర్తి సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూళ్లను మెట్రో సంస్థ, ఎల్ఎన్టీ సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్లు డిమాండ్ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అని వారన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు. ప్రయాణికుడు అప్పటికే వందల రూపాయలు ఛార్జీలు మెట్రో ట్రైన్ కి చెల్లిస్తున్నారని మళ్లీ పార్కింగ్ పేరుతో వసూలు చేయటం, అది కూడా రవాణా ఛార్జీలతో సమానంగా అధిక మొత్తంలో వసూలు చేయటం దుర్మార్గమన్నారు. తక్షణమే నాగోల్, మియాపూర్, మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నాగోల్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికే అప్ అండ్ డౌన్కి 60 రూపాయల దగ్గర 120 రూపాయలు వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అదనంగా డబ్బు వసూలు చేయడం చాలా అన్యాయం. దీన్ని రద్దు చేయాలని సంబంధిత అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, సంబంధిత ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ విషయాన్ని, ఈ పెయిడ్ పార్కింగ్ విషయంలో ఉచిత పార్కింగ్ ఇవ్వాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం వెల్లసావరం పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం వారు నిల్వ ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే సుమారు 3000 టన్నుల మటుమాయం చేశారు. దీనికి కారణమైన వారిని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ గారు మొదటగా చెప్పిన పేరేంటి, రెండో ఎవరు మేమే అక్రమంగా ఇసుక తరలించాం, దౌర్జన్యంగా మేమే తరలించాం అధికారులకు ఫోన్ చేయడం, తర్వాత రెండో పేరు ఎవరు, మూడో పేరు ఎవరు, ఇవన్నీ కూడా వరుస పెట్టి ఆయన పేర్లు చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు చాలా తెలివితేటలుగా దాన్ని ఎలా సద్మనం చేశారంటే, మంత్రి గారి ఆదేశాలతో ఎలా సద్మనం చేశారంటే, ఏ1గా ఎవరిని పెట్టారు, కట్టా పండు అనే వ్యక్తిని పెట్టారు. ఏ2గా ఇంకో సాయిని తీసుకొచ్చారు. ఏ3గా ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా ఇసుక తరలించాడో, ప్రధాన అనుచరుడు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళ బామర్ది ఇంకో సాయి మనకంట అనే పేరు. ఏ4గా అలియాస్ బాల. వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు ప్రత్యేకించి నేను రామచంద్రపురం నియోజకవర్గంలో చెప్పాల్సిన పని లేదు. మేమల్లా డిమాండ్ చేసేది ఒకటే, హౌసింగ్ ఏఈ గారు ఏవైతే పేర్లు చెప్పారో అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి. కోదాడ పట్టణంలో కోదాడ సన్ డివిజన్ స్థాయి పోలీస్ షీ టీమ్స్ కార్యాలయాన్ని కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ పట్టణంలో మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామమని పోలీస్ శాఖకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. మహిళలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ను సమర్థవంతంగా అణిచివేయాలని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని పోలీసులను కోరారు. ఇంట్లో పనిచేసే చోట, కార్యాలయ
కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో ఏదో రకంగా ఆడవారికి అవమానం జరుగుతూనే ఉన్నది, దాడులు జరుగుతూనే ఉన్నవి అని, ఎలాంటి సంస్కృతి మారాలని ఒక మహిళగా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించాలి, ఆమెకు తగిన ప్రాధాన్యం ఉండాలి అన్నారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, మెరుగైన భద్రత కల్పించడం, ఈవ్ టీజింగ్ అరికట్టడానికి కోదాడ సబ్ డివిజన్ లో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, పూర్తి స్థాయి రక్షణ కల్పించడం పోలీసు లక్ష్యమన్నారు. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేది అనేది చాలా చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే, ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడ మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ సబ్ డివిజన్లో అది షీ టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నమెంట్ కోదాడ ఎమ్మెల్యే గారు, అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కోదాడ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకుని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేసినాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఈ 2 మన ముఖ్యంగా షీ టీమ్స్ ఇక్కడ పనిచేస్తాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్ కు చేరుకున్న పోలీసులు ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి ల్యాప్టాప్, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ సంఘటన వారం క్రితమే వెలుగులోకి వచ్చిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంట. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు. ప్రతిష్టాత్మక పారిస్ పారాలింపిక్స్ లో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన గురువారం మన పారా అథ్లెట్లు వేరువేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనపరిచారు. ముఖ్యంగా పారా ఆర్చర్ శ్రీతల్ దేవి అంచనాలకు మించి రాణించింది. బరిలోకి దిగింది. తొలిసారి అయినా ఎక్కడ తడబాటుకు లోను కాకుండా రాణించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ లో శీతల్ దేవి 703 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో టర్కీ ఆర్చర్
ఓజ్నూర్ గిరిడిఖూర్ 704 ప్రపంచ రికార్డు టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో నిలవడం ద్వారా 17 ఏండ్ల శీతల్ నేరుగా రౌండ్ 16కు అర్హత సాధించగా ఇదే విభాగంలో మరో ఆర్చర్ సరితాదేవి 9వ స్థానం దక్కించుకుంది. అదే జోరు కొనసాగిస్తూ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో శీతల్ దేవి ఆర్ కుమార్ ద్వయం ప్రపంచ రికార్డు స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. చెక్కు చెదరని గురితో ఈ ఇద్దరు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. భారత షట్టర్లు అదరగొట్టారు. వ్యక్తిగత విభాగంలో 8 షట్లర్లు తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. సుహాస్, సుకాంత్ కదం, తరుణ్, నితీష్ కుమార్, పాలక్ కోహ్లీ, తులసి మతి, మురుగేషన్, మనీషా, రామ్దాస్, నిత్యశ్రీ, సుమతి, శివన్ తొలి రౌండ్లలో ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. ఇదిలా ఉంటే మహిళల 47 కిలోల K44 విభాగంలో అరుణా సింగ్ తన్వర్ 0-19తో సురిచియన్ చేతిలో ఓటమి పాలైంది. మహిళల సైక్లింగ్ పర్స్యూట్ లో జ్యోతి గదేరియా 10వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. మాల్టా వేదికగా జరిగిన ప్రపంచ జూనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ యువ లిఫ్టర్ మేడం వంశీ పసిడి పథకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 66 కిలోల విభాగంలో బరిలోకి దిగిన వంశీ బెంచ్ ప్రెస్ లో 140 కిలోలు, స్క్వాట్స్ 280 కిలోలు, డెడ్ లిఫ్ట్ లో 242.5 కిలోలతో మొత్తంగా 662.5 కిలోల బరువుతో స్వర్ణ పథకంతో సత్తా చాటాడు. ఇదే విభాగంలో ఆంటోనా సౌఖిన్, హిరాము, కోజిమా వరుసగా రజత, కాంస పథకాలు కైవసం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన వంశీ గత కొంతకాలంగా అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ టోర్నీలో పతాకాలు కొల్లగొడుతున్నాడు. పోటీకి దిగిన దాదాపు ప్రతి టోర్నీలో ప్రతిభ కనపరుస్తూ త్రివర్ణ పతాకాన్ని రెప్పరెప్పలాడిస్తున్నాడు. పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలో పథకం సాధించిన తొలి ఆదివాసీ ప్లేయర్ గా వంశీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2% పెంచుతూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించింది. మరోవైపు అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో లాభాల బాటలో పయనిస్తున్న గ్లోబల్ మార్కెట్లను అనుసరిస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ పైకి పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు నెలలో చివరి ట్రేడింగ్ రోజు అయినా నేడు మార్కెట్లు చక్కటి లాభాలతో ఆరంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.61% లేదా 502 పాయింట్లు పెరిగి 82,637.03 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ సూచీకి ఇది జీవితకాల గరిష్టంగా ఉంది. ఇక ఎస్ఎస్సి నిఫ్టీ 50 సూచీ 97.75 పాయింట్లు లేదా 0.39% వృద్ధి చెంది 25,249.70 వద్ద ఆరంభమైంది. 25,257 వద్ద నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతాయని విశ్లేషించారు. ఇండియన్ మార్కెట్లు 2 దశాబ్దాల గరిష్ట స్థాయిని తాకేందుకు పరుగులు తీస్తున్నాయని బ్యాంకింగ్ మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా అభిప్రాయపడ్డారు. ఇవాళ సాయంత్రం భారత జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయని, వీటి ఆధారంగా అక్టోబర్లో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా అనే అంచనాలు రావచ్చని అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణేశోత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి. హైడ్రా పనితీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఓవైసీ కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న. జగన్ ను ఒక్క అంగుళం కూడా తగ్గించలేరు. చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు. గుడ్లవల్లిలో ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా కలకలం. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన. భారత్ శుభారంభం. పారా అథ్లెట్ల అద్భుత ప్రదర్శన. సత్తా చాటిన ఆర్చర్ శీతల్ దేవి.
సరికొత్త గరిష్టాలను తాకిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. భారత వృద్ధి రేటు అంచనాలు పెరగడంతో మార్కెట్లలో లాభాల జోష్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.